కన్యరాశి వారిలో కన్యరాశి యందు ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములుగా మనకి కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 11 గాను, రాజపూజ్యము 3, అవమానము 3 గాను కనబడుతుంది. ఈ రాశి వారు ఏమి చేపట్టినా బంగారం అవుతుంది. ఎందులో పెట్టుబడి పట్టినా ద్విగుణీకృత లాభాల్ని ఆర్జించగలుగుతారు. చాలా కాలం నుంచి రావలసినటువంటి బాకీలు వసూలవుతాయి. మీరు ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయంగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసిక అలజడి తొలగుతుంది. మీ స్థిరాస్తి మీ చేతికి వస్తుంది. పిత్రార్జితము మీకు సంక్రమించేందుకు అవకాశం ఉంది. ఒక శుభకార్యము అనూహ్యంగా చేయగలుగుతారు. అసలు ఒక ఆలోచనే లేనటువంటి విధంగా ఎక్కడ శుభకార్యము గురించినటువంటి ఆలోచనే ఉండదు, కానీ మీ ఇంట్లో ఒక శుభకార్యం అనూహ్యంగా జరిగేందుకు అవకాశం కనబడుతుంది. మిమ్మల్ని అభిమానించేటువంటి జనాలని, స్నేహవర్గాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న వాళ్ళు చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. విశేష గురుసేవ, క్షేత్ర దర్శనము నిమిత్తము పుణ్యవ్యయము అధికంగా చేస్తారు. అంటే దాన ధర్మాలు కానీ, గురుపాద సేవ కానీ విశేషంగా చేసుకుంటారు ఈ సంవత్సరం. బంధువుల మధ్యలో చిన్నపాటి స్పర్ధలు వచ్చేందుకు అవకాశం ఉన్నది. అది తాత్కాలికమే, కంగారు పడద్దు. అది అపోహలతోటి ఏర్పడిన తర్వాత అపోహలు తొలగి అందరూ ఆనందంగా ఉంటారు. సంతాన మూలకమైనటువంటి విశేష గుర్తింపు, సంతాన విజయము మీకు ఆనందాన్ని, సంతానమునకు శుభకార్య నిర్వహణతోటి ఒక మహత్తర బాధ్యత నిర్వర్తించడము మీకు జరుగుతుంది. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి అధికారుల ఒత్తిడి, గవర్నమెంట్ అధికారులకు రాజకీయ ఒత్తిడి మానసిక ఆందోళనలు కలిగిస్తాయి. వారిని కొంచెం శ్రమతోటి ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులు మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేసి తప్పు చేయించాలని చూస్తారు. కాబట్టి దాంట్లో మీరు విజయాన్ని సాధిస్తారా, అపజయాన్ని పొందుతారా అనేటువంటిది మాత్రం కొంత క్లిష్టమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. కాబట్టి గవర్నమెంట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, మామూలు ఉద్యోగులు కొంచెం జాగ్రత్తగా, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్లకుండా సుస్పష్టంగా, విస్పష్టంగా సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు ఉండవలసి వస్తుంది. తప్పుగానే చెప్పండి. దాని నుంచి తప్పించుకోవడం కానీ, దానిని మీరు ఇంకో రకంగా చెప్పడం కానీ చేస్తే మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విస్పష్టమైనటువంటి మీ నిర్ణయం మిమ్మల్ని కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనల్ రంగంలో ఉద్యోగాలకి, లేకపోతే ప్రొఫెషనల్ రంగంలో పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి చాలా సానుకూల సమయం. రాజకీయ నాయకులకు, కళాకారులకు విశేష గుర్తింపు లేకపోయినా వారి యొక్క మనుగడకు లోటు లేదు. వారికి ఉండే గుర్తింపు వారికి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఏ పదవులు లేకపోతే ఏ బిరుదులు వారిని అలంకరించకపోయినా వారి అవకాశాలు సామాన్యంగా ఉంటాయి. వారికి ఏ లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. వ్యవసాయ రంగము, లోహ వ్యాపారులకి, కాంట్రాక్ట్ వ్యాపారులకి కొంత లాభదాయకంగానే ముందుకు వెళుతుంది. స్త్రీలకి చాలా విశేషమైనటువంటి విజయము, ఆభరణ సౌఖ్యము, ఉద్యోగంలో పదోన్నతి సూచిస్తోంది. స్త్రీల యొక్క నిర్ణయాలకి గృహములో విలువ పెరుగుతుంది. ఆరోగ్యము, స్త్రీలు కొంత వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. కొంత ఔషధ సేవనం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉంది. మిగతా ఏ ఇబ్బందులు లేవు, అందరూ చక్కటి ఆరోగ్యంగానే ఉంటారు. ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు, పరిహారాలు: నెలలో ఒక బుధవారము లక్ష్మీ గణపతి స్వామి వారికి అధర్మ శీర్షముతో అభిషేకం చేయించుకోండి, లేదా మీరు చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోండి. నెలలో ఒక బుధవారం అదే రోజున పెసలు, కిలోంపావు పెసలు ఒక బ్రాహ్మణికి దానం ఇవ్వడం మర్చిపోకండి. అలాగే అవకాశం ఉన్నవారు 3 పర్యాయాలు ఈ సంవత్సరము గురుచరిత్ర పారాయణ మీ ఇంట్లో చేసుకుని, పారాయణ పూర్తయిన తర్వాత ఒక బ్రాహ్మణికి దక్షిణ తాంబూలాలు సమర్పించి పునః మళ్ళీ 2వ పారాయణ ప్రారంభం చేసుకోవడానికి చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా అన్ని రాశుల వారికి చెప్తున్నట్టే
పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చండీ హోమము సాంగంగా చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన.